మాది రాజక్కపేట గ్రామం, దుబ్బాక మండలము రాజక్కపేట గ్రామంలో 2 ఐకేపీ సెంటర్లు ఉన్నాయి. ఒకటి రాజక్కపేట ఐకేపీ సెంటర్, ఒకటి ఎల్లపూర్ ఐకేపీ సెంటర్. ఈ ఎల్లాపూర్ ఐకేపీ సెంటర్ నుండి గత 3 రోజుల క్రితము ఒక లారీ లోడ్ చేసి పంపించడం జరిగింది. చీకోడు మిల్లుకు పంపించడం జరిగింది. ఈ 3 రోజుల నుండి చీకోడు మిల్లు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ ఇంతవరకు అన్లోడ్ చేసుకోలేదు. మళ్ళీ రిటర్న్ గా మాకు ఇంతవరకు కూడా వడ్లు అన్లోడ్ చేసుకోలేదు. ఎందుకు అన్లోడ్ చేసుకోలేదని చెప్పేసి మేము రైతుల పక్షాన రైతులందరం కలిసి చీకోడు మిల్లుకు పోవడం జరిగింది. చీకోడు మిల్లుకు పోతే ఏం చెప్పారంటే, మేము క్వింటల్కి వచ్చేసి 5 కిలోలు కట్ చేస్తామండి, క్వింటల్కి 5 కిలోలు కట్ చేసి మీకు అప్పుడు మీ అన్లోడ్ చేసుకుంటాము, అదొక దాకా మేము అన్లోడ్ చేసుకోము, కావాలంటే మీ రిటర్న్ తీసుకోమని మాట్లాడుతున్నారు. మన గవర్నమెంట్ ఏమి ఇచ్చింది, తాళ్ళు లేకుండా వడ్లు పెట్టినట్టుంటే 41 క్వింటల్కి పెట్టాలి. కానీ మనం ఇప్పటికైనా ఏం చేస్తున్నాము, 41 క్వింటల్ 200 ఆల్రెడీ మనమే పెట్టేస్తున్నాం. ఇప్పుడు 41 క్వింటల్ 200 పెట్టేస్తున్నాం. 41 క్వింటల్ 200 పెట్టినప్పుడు మన దాంట్లో తరుగు అనేది రాదు. ఈ తరుగురాని కింద బి గ్రేడ్ కింద తీసుకున్నట్టు బి గ్రేడ్ కింద తీసుకోవడానికే కానీ, లేకపోతే ఈ మిల్లర్ల ప్రభావం ఏంటంటే, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల మిల్లర్ల వైఫల్యమా లేకపోతే ప్రభుత్వం వైఫల్యమా మా రైతులను మాత్రం చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఒకవేళ ఈ రకంగానే ఇబ్బంది పెట్టినట్టుంటే ఈ రోజు రాజక్కపేట గ్రామం నుంచి పంపించిన లారీని లోడును అన్లోడ్ చేసుకోకపోతే అదే లారీ లోడ్ తీసుకుపోయి కలెక్టర్ దగ్గర ధర్నా చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి మేము రాజక్కపేట రైతుల పక్షాన, మీ మీడియా పక్షాన కూడా రైతులందరం కలిసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం అనేది కరెక్ట్ కాదు. ఈ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని మా యొక్క ఆలోచన చేస్తున్నాం. మా ఏ వడ్లైనా కానీ తాళి లేకుండా మేము జాలీలు బట్టి వడ్లను కాంటేసిన తర్వాత మిల్లర్లు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఈ రకంగా తీసుకుంటుంటే మళ్ళొక పంట అయినా కానీ మా యొక్క సెంటర్లకి వెళ్ళి వడ్లు అనేవి అన్లోడ్ కావు. ఈ మిల్లర్లు ప్రభుత్వము వాళ్ళు ఏమన్నా చర్యలు తీసుకొని అయినా సరే కానీ మా యొక్క రైతుల వడ్లు మొత్తము తొందర అన్లోడ్ చేసి పంపించాలని చెప్పేసి మేము రాజక్కపేట ప్రభుత్వం రైతుల పక్షాన కోరడం జరుగుతుంది. రాజక్కపేట రైతుల తరఫున మాట్లాడుతున్నాం. ఎల్లాపూర్ రాజక్కపేట సెంటర్ నుంచి ఎల్లాపూర్ నుంచి ఒక సెంటర్ నుంచి మొన్న 3 రోజుల కింద ఒక లారీ పోయింది. అది చీకోడు మిల్లుకు పంపిస్తే 3 రోజుల నుంచి అట్లనే అన్లోడ్ చేయకుండా ఆపేసిండు. రైస్ మిల్లుకు పోయి మేము అడిగితే క్వింటల్కు 5 కిలోలు కడి చేస్తేనే అన్లోడ్ చేస్తామని రైస్ మిల్లు వాళ్ళు అంటారు. ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం, ఇటు అధికారుల నిర్లక్ష్యంతో ఇది జరుగుతుంది. కాబట్టి ఇది ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఇది రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే కాంటలు అయ్యేటట్టు చూసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది ప్రభుత్వం ఇవాళ ఇట్లా అన్లోడ్ కాకపోతే ఆ లారీ తీసుకొని డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ ముందట ధర్నా చేస్తామని, అన్లోడ్ చేస్తామని మేము రైతుల తరఫున మాట్లాడుతున్నాము. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకొని తొందరగా అధికారులతో రైస్ మిల్లతో మాట్లాడి ఈ రైతులను ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలని మా యొక్క మనం.